పద్మావతి లెర్నింగ్ కంపెనీ ఛానల్‌కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఇంగ్లీష్‌లో వెర్బ్స్ గురించి మీకు వివరిస్తాను. ఇప్పటివరకు కూడా ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. వెర్బ్ అంటే ఏమిటి? వెర్బ్ అంటే క్రియ అని అర్థం. క్రియ దేనిని సూచిస్తుంది? క్రియ అనేది పనిని సూచిస్తుంది. అంటే మనం ప్రతిరోజు చేసేటటువంటి పనులను గానీ, వేర్వేరు సందర్భాలలో చేసేటటువంటి పనులను తెలియపరచడానికి మనం వెర్బ్స్‌ని ఉపయోగిస్తాము. అందుకే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వెర్బ్స్ యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఎక్కువ. అందువల్ల మనం అందరం గూడా వెర్బ్స్‌ను మనం నేర్చుకోవాలి. సో, వెర్బ్స్‌లో మొట్టమొదట మనం 5 ఫార్మ్స్ గురించి మనం నేర్చుకుందాం. వి1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. వి1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. దీన్నే బేస్ ఫార్మ్ అంటాము లేదా రూట్ అని కూడా అంటాము. అంటే మనం డిక్షనరీలో ఒక వెర్బ్ అనేటటువంటి పదం చూసినట్లయితే అది వి1ను తెలియపరుస్తుంది. వి1 అనేది మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. సో, వి1కు ఉదాహరణలేంటంటే